ఇందాక ఆ విశ్వరూప సందర్శన సమయంలో కూర్చున్న భూమి అంతా దద్దరిల్లింది. అసలు భయం వేసింది. నిజంగా అర్జునుడు పొందుతున్నాడా, మనం పొందుతున్నాం విశ్వరూపాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. మొట్టమొదటి బేస్ అక్కడ పెట్టేశారు. అది వాక్కుకి మనస్సుకి కూడా అందనటువంటి స్థాయిలోకి తీసుకెళ్ళిపోయారు. అది మొట్టమొదటి నా అనుభూతి. అది తయారు చేసినటువంటి ఈ స్రష్ట గంగాధరుడు. మామూలు గంగాధరుడు అంటే ఏదో లయకారకుడు అనుకుంటాం, ఈయన సృష్టికర్త కూడా అన్నమాట. అంచేది ఈయన చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రయోగానికి మా సంపూర్ణమైనటువంటి అభినందనలు. మొట్టమొదటి నేను గంగాధర్ గారు 2 కండిషన్స్ పెట్టాం. మొట్టమొదటి శ్లోకాలు వింటాం. శ్లోకాలు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకుంటాం. అయితే కాస్ట్లీ బడ్జెట్ ఇది, అయినా సిద్ధపడ్డారు ఆయన. ఇదేంటి 100-200 తేలేటటువంటి కాదు, లక్షలకు వెళ్ళిపోతుంది. ఇంకేదంటే కట్ అండ్ పేస్ట్ చేద్దామని మళ్ళీ ఆ వేళకి ఆ వాయిస్ మళ్ళీ కంఠం అలా ఉండాలి, లేకపోతే అన్నాడు వెయిట్ చేయాల్సిందే. స్టూడియోలో మళ్ళీ ఆ రికార్డింగ్ స్పెషలిస్ట్ ఉండాలి, లేకపోతే దానికి కూడా మళ్ళీ కొన్నాళ్ళు ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఇవన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్. దాంతో ప్రాజెక్ట్ అలా ప్రొలాంగ్ అవుతూనే వచ్చింది. ఇవన్నీ అవుతుండగా చివరికి రికార్డింగ్ చేసింది అయిపోయిన తర్వాత శ్లోకాలు వినడం కట్ అండ్ పేస్ట్ అయిపోయి తాత్పర్యాలు కూడా చూడాలన్నారు. చూడాలన్నప్పుడు వెంటనే కండిషన్ పెట్టండి. నేను అప్పటికి చదువుకుని 7 సంవత్సరాలైంది. ఈ ప్రాజెక్ట్ యొక్క స్థితిగతులు చెప్పాలంటే 2006 సంవత్సరంలో సంకల్పం చేశారు. 2006-2007 మొత్తం దానికి అంతా కంపోజింగ్ చేసుకున్నారు. 2008 మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా రికార్డింగ్ చేశారు. 2009 ప్రారంభించి మేము దాన్ని మొత్తం రివ్యూ ప్రారంభించాం. 6 నెలలు పట్టింది. ఆ 6 నెలలు పట్టినప్పుడు తాత్పర్యాలు అనేప్పటికి మళ్ళీ ఇది ఇంకొక 6 నెలలు పడుతుంది. అయితే ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని రాయబోయేటటువంటి శంకరాచార్య వారి పద్ధతి మీకు కావాలా, రామానుజాచార్యుల వారిదా, మధ్వాచార్యుల వారిదా, లేక భిన్నమైందా, అది ముందర డిసైడ్ చేసుకుందాం. వారిలో వారికి అక్కడ ఏకాభిప్రాయం లేదని మనకి ప్రపంచంలో వింటున్నప్పుడు మనం ఏది ఫాలో అవుతుంది, మన ఇష్టం మిక్స్ చేస్తామంటే కుదరతుంది, ఎవరూ అంగీకరించరు. అంచేది ఈ 3 దాటినటువంటి కృష్ణ పద్ధతిని అంగీకరిద్దాం. శ్రీకృష్ణ భగవాన్ ఏ పదాలు అయితే వాడు ఆ పదాలను వాడుకుంటూ తెలుగులో తీసుకొద్దాం, అందులో మనకి దోషం ఉండదు ఇంకా అని అనుకుని అక్కడి నుంచి దాటిన తర్వాత ఇంకో కండిషన్ ఏం పెట్టామంటే, మనకి అర్థమైనటువంటిది కాదు, నేను అప్పుడే చదువుకుని 6 సంవత్సరాలు అవుతుంది, తిరిగి మళ్ళీ మనం రాసుకుని నోట్స్ అంతా రాసిన తర్వాత మళ్ళీ మా గురుగారు అంగీకరించిన తర్వాత మాత్రం మీరు ప్రపంచంలోకి మళ్ళీ రికార్డింగ్ వెళ్ళాలి అని అన్నాక అది ఒక 6 నెలలు పట్టిన తర్వాత మళ్ళీ మొత్తం డీటీపీ చేసి రాసుకొని కరెక్షన్స్ అని చేసి మళ్ళీ మా గురుగారు ఇచ్చే వారు 2-3 మంత్స్ టైం తీసుకుని మళ్ళీ వారు చెప్తూ అతి మైన్యూటెస్ట్ లెవెల్లోకి మొత్తం ఇందులో ఈ గ్రంథానంతా కూడా పరిశీలించి అక్షర దోషాలు లేకుండా, అర్థ దోషాలు లేకుండా, వాక్య దోషాలు లేకుండా మొత్తం నిర్మాణం చేయబడినటువంటి అత్యద్భుతమైనటువంటి ఇది ఒక శబ్ద వాంగ్మయం బయటకు వచ్చింది. ఇది ఎవరైతే ఈ మొత్తం ఈ శబ్దాన్ని సృష్టి అంతా చేశాడో, ఎవరైతే మొత్తం ఈ భగవద్గీతను కూడా దత్తం చేశారో ఆ భగవద్గీతను మళ్ళీ లోకార్పణం చేయడం జరుగుతుంది. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ సంఘటనకి అందులో పాలు పంచుకుంటూ మేము కూడా ధన్యులు అవ్వడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి గంగాధర్ గారికి మొత్తం మేము ఎప్పుడు కూడా శాశ్వతంగా మైత్రీభావంతో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం.